వెళ్ళొచ్చావా? కృష్ణాలయం కూడా వెళ్ళొచ్చా. నువ్వేంటే తిరణాల్లో పుట్టోకు పోజించినట్టు ఇచ్చావు. ఈ చదువు సంజలైనడితో తిరుగుతానంటావేంటి? ఇటు సైకిల్ తో కనపడతాం చాలు టటక్కనెక్కి కూర్చుంటావు. ఒకసారి ఆడిని ఆడి పంచకట్టును చూడు, పురాణ జమానాలో దసరా బుల్లోలాగా. ఏంటి మామా ఈ పంచకట్టు నీకు నచ్చలేదా? అబ్బే డోకు వస్తుంది. అయితే విప్పేస్తా. కుదురు. చిన్నప్పటి నుంచి అలవాటుగా ఉండదు. ఆడితో తిరిగి కూడా పాడైపోయింది. చూడబాకవే. ఈ లుంగి కట్టుడు ఎలా ఉంది? నాకు చాలా బాగుంది. నోరు మూయవే. నీకు బాగుండాల్సింది ఈ లుంగి కట్టుకున్నాడు కాదు, యూనిఫారం వేసుకున్న పెద్ద బావ. బ్యాంక్ దివాలా స్కామ్ గురించి మీకు తెలిసిందే. అందులో డిపాజిట్ చేసిన వాళ్ళ నిరసన వాళ్ళ మాటల్లోనే ఇప్పుడు విందాం. అవసరానికి ఉపయోగపడతాయని కష్టపడ్డ సొమ్ము బ్యాంకులో దాచుకున్నాం రా. మీరంతా కుమ్మక్కై దోచుకుంటారని కాదు, మా డబ్బులు మాకివ్వండి. మాకు అన్యాయం చేయకండి బాబు, మా బట్టలు కొట్టకండి. నా భర్త పోయాక ఇన్సూరెన్స్ డబ్బులని బ్యాంకులో వేశాను. ఇప్పుడు ఎలా బతకాలో చెప్పండి. ప్లీజ్ నేను చెప్పేది వినండి. మీ కూడా నా మాట వినరా? మీరు ఇలా అరవటం వల్ల ప్రయోజనం లేదు. ప్లీజ్. అరే నేను చెప్పేది వినిపించుకోరా? మీరు చెప్పేది వినిపించుకోండి. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. మీ దిక్కులో చెప్పుకోండి. పరిస్థితులను అర్థం చేసుకోకుండా ఇలా గొర్రెల్లో వచ్చి అరిస్తే సమస్యలు తీరిపోతాయా? నాకు సంబంధం లేదు. వెళ్ళండి, వెళ్ళి రిజర్వ్ బ్యాంక్ అని అడగండి. పండి ఎక్కడి నుంచి. నేను ఎవరికి సమాధానం చెప్పను. మిమ్మల్ని కాళ్ళు చేతులు పట్టుకుని అడిగితే దిగిరారా? కష్టం పట్టుకుని అడగాలి. వెంటనే మా డబ్బులు మాకి, లేకపోతే అతనికి ఏదైనా జరిగితే నీకు శిక్ష పడుతుంది. పడితే పడని, ఆత్మహత్య కంటే హత్య బెటరు. ఇయ్యరా మా డబ్బు, కక్కు, వెంటనే కక్కు. వద్దు, దగ్గరికి రావద్దు, వద్దు. మాట్లాడవేరా? మాట్లాడు. చాలా థ్యాంక్స్ అయ్యా, సమయానికి వచ్చి కాపాడా. నీ సంగతి నేను చూసుకుంటాను. కొంచెం నాతో సెషన్కి వస్తారా? షూర్, కమాన్ కమాన్. ఇదేంటి ఇక్కడ తీసుకొచ్చావు? ఎన్కౌంటర్ చేయడానికి. నా గురించి నీకు ఇంకా పూర్తిగా తెలిసినట్లేదు. తెలుసుకోవడానికి నీదేమన్నా అన్నమయ్య కదట్రా, దొంగ రాసుకెళ్ళి కదే కదా. మధ్య తరగతి వాళ్ళ దగ్గర నుంచి డిపాజిట్లు తీసుకున్నావు. ఆ డబ్బుని కోటీశ్వర్లకి లోన్గా ఇచ్చావు, బ్యాంకుని దివాళా తీయించావు. సిగరెట్ తాగితే గుండె పాడవుతుంది, లిక్కర్ ఎక్కువైతే లివర్ పాడవుతుంది. నీలాంటి స్కౌండ్రల్స్ ఉంటే సొసైటీ పాడవుతుంది. నీ దగ్గర సెల్ ఫోన్ ఉందా? ఏ ఫోన్ వస్తుందా? ఎక్కడి నుంచి? అక్కడి నుంచి ఇక్కడి నుంచి కాదమ్మా, డైరెక్ట్ గా సీఎం పేషి నుంచి. చూసుకుని ఎవరు? హలో, ఎవరు? చైర్మన్ గారా? సారీ సార్, 5 నిమిషాల ముందే ఎన్కౌంటర్ లో చనిపోయాడు.
హలో, నేను బ్యాంక్ మూర్తిని మాట్లాడుతున్నాను. ఏసీపీ రంజిత్ కుమారు. మూర్తి, మూర్తి, లాకర్ కి ఇవ్వు. సెక్యూరిటీ లేకుండా 50 కోట్లు జీకేకి లోన్ ఇచ్చావే, ఎవడ్రా జీకే? నాకు తెలీదు. మూర్తి, హలో, నేనెవరో తెలుసా? జీకే. నువ్వు జీకే అయితే నేను ఈకే రా, ఎన్కౌంటర్ కింగ్. పావురానికి పంజరానికి పెళ్లి చేసే ఫాడు లోకం. నీ అబ్బ కోటిగా ఆ పాట ఆపరా. నీకు పా పలకడం రాదు, ఫా అంటావు. ఆ పావన పాట ఎందుకు రా పాడతావు? ఎప్పటికైనా ఫా ఫలకాలని నా ప్రగాఢ ప్రయత్నం. ఫా కాదురా పా. నేనన్నది ఫానే ఫారా. నీ అబ్బ నీ పాట అంటే నాకు ఎక్కడో కాలుతుంది. ఈ పేపర్ చూడు, కాలాల్సిన చోటే కాలుద్ది. ఈ విషయం నాన్న తెలుసుందా? మీ నాన్న ఎమ్మెల్యే కదా, ఈ మధ్య ఎమ్మెల్యేలు ఎంపీలు పేపర్లు ఓ తెగ తిరగేస్తున్నారు. పవిత్రమైన అసెంబ్లీలో పార్లమెంటుల్లో పేపర్ న్యూస్లే సెంటర్ పాయింట్లు ఫాఫారా. ఏమయ్యా ఎమ్మెల్యే, పేపర్లో ఏం రాశారో చూసావా? అన్ని చూశాను. రంజిత్ కుమార్ ని హైలైట్ చేసి రాశారు. ఎవడయ్యా రంజిత్ కుమార్? కొత్తగా వచ్చిన ఏసీపీ. వాడు మన చైర్మన్ కాల్చి చంపుతుంటే మీరంతా ఏం పీకుతున్నారని జీకే మనల్ని అడిగితే మనం ఏం సమాధానం చెబుతాం? డాడీ, ఈ డ్రెస్ వేసుకుని బ్యూటీ కాంటెస్ట్ వెళ్తే నేను బ్యూటీ క్వీన్ అవుతానా? ఆఫ్ కోర్స్ మై చైల్డ్, డెఫినెట్లీ, డెఫినెట్లీ యు గోయింగ్ టు విన్ ఇట్. థ్యాంక్స్ డాడీ, థ్యాంక్స్. ఓకే, నువ్వు లోపలికి వెళ్ళు. పదవే లోపల పద. పద. బావా, మనకి ఇంతకాలం అండగా ఉన్న బ్యాంక్ చైర్మన్ అనవసరంగా ఎన్కౌంటర్ అయిపోయాడు. అసలు ఎన్కౌంటర్ ఎలా జరిగింది, డీటెయిల్స్ ఎంతవరకు తెలియలేదు. ఆయనే జీకే. మాట్లాడు, మాట్లాడవయ్యా. నువ్వే మాట్లాడవే బాబు. నమస్కారం సార్. మనకు మేలు చేసిన బ్యాంక్ చైర్మన్ ని ఒక పోలీస్ ఆఫీసర్ లేపేస్తుంటే మీరంతా ఏం చేస్తున్నారు? సీఎం పేషీ నుంచి నేను ఫోన్ చేయించాను సార్, కానీ అప్పటికే వాడు ఎన్కౌంటర్ చేసేశాడు. లేదు, నీ ఫోన్ వచ్చాకే వాడి ఎన్కౌంటర్ చేశాడు. 50 కోట్లు తీసుకున్న జీకే ఎవరని బ్యాంకు మూర్తిని అడగడం నేను విన్నాను. విశ్వాసం ఉన్నవాడు కాబట్టి అతను మ్యాటర్ లీక్ చేయలేదు. అసలు ఆ రంజిత్ కుమార్ ఎవడో, వాడి వీక్నెస్ లేంటో తెలుసుకుని దెబ్బ కొట్టండి, లేదా ట్రాన్స్ఫర్ చేయించండి. లంచాలకి, రౌడీలకి, బాంబులకి లొంగని వాడు అమ్మాయిలకి లొంగుతాడు. మైథిలికి కబురెట్టు. ఏయ్, సారీ. రాంగ్ షూ.
రాంగ్ షాట్. రాంగ్ షాట్. స్క్వాష్ కి టెన్నిస్ కి తేడా తెలుసుకుని ఆడాలి. అవును, స్క్వాష్ ఆటకి టెన్నిస్ ఆటకి తేడా తెలుసుకుని షూ వేసుకోవాలి. రాంగ్ షూ. షూస్ గురించి చాలా ఎక్కువగా చెప్తున్నారు. ఎక్కడ మన షాపు? షాపా? అదే షూ షాప్. ఓ. Wrong shoe. ఫాలో మీ. ఇవిగో తల్లి, ఇక్కడ అన్ని రకాల షూస్ పరుచున్నాయి, అన్ని రంగుల షూస్ ఉన్నాయి. ఇప్పుడు గోకార్టింగ్ కి నేను ఏ షూస్ వేసుకోవాలో తమరే సెలవిస్తారు కదా. ఇవి నా కాళ్ళు, నా ఇష్టం. ఏ రకం షూస్ అయినా వేసుకుంటాను, ఏ రంగు షూస్ అయినా వేసుకుంటాను. నీకు వేరే పని పాఠం లేదా? అసలు నువ్వెందుకు తల్లి నా కాళ్ళు అంట పడ్డావు? ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని జనాలు గోల పెడితే ఏం చేస్తావయ్యా? కొత్త హామీలు ఇస్తాం. Cheers. సార్ మైథిలి గారు వచ్చారు. రమ్మను. అంతేనా? చిటికలో ఏర్పాటు చేస్తాను. ఉంటాను. బాయ్. నమస్కారం. నమస్కారం. రా 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 రా. బాగున్నావా? ఎప్పుడు టీనేజ్ అమ్మాయిల్ని అడిగేవారు, ఈసారి నన్నే రమ్మని కబురు పెట్టారంటే ఓల్డ్ ఈజ్ గోల్డెనా? ఇప్పుడు నువ్వు వద్దుగానే ఓ మంచి కత్తి లాంటి అమ్మాయిని చూడు. దేనికి? ఒకరిని పడేయటానికి. ఎవరిని పడేయాలి? వీణ్ణి. వామ్మో, ఈయన నా కంపెనీని 3 సార్లు ముగించేశారు. ఈయన ఆడవాళ్ళకి పడే రకం కాదు. మై కమన్. కమిన్. ఓకే సార్. కూర్చో. ఏమిటి ఇలా వచ్చావు? ఏం లేదు, నిన్న మీతో సరిగ్గా మాట్లాడడం కుదరలేదు. అదేంటి, టీవీ ఛానల్స్ లాగా నిన్నటి న్యూస్ ఇవాళ చెప్తారా? అయితే రేపటి న్యూస్ ఇప్పుడే చెప్పనా? రేపు నా బర్త్డే. ఓ, పార్టీ ఎక్కడా? మీరు పెద్ద ఆఫీసర్ కదా, మా ఇల్లు కనుక్కుని ఇంటికి వస్తే పార్టీ ఇస్తా. ఏంటి ఇది ఏసీపీ గారి వెహికల్ ఉంది? అవునే, పార్టీ ఇవ్వడం తప్పేయట్లేదు. సర్లే చూద్దాం పదండి. ఏంటి ఇల్లు కనుక్కోమంటే ఏకంగా ఇంట్లోనే సెటిల్ అయిపోయాడు. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ. ఓకే. హ్యాపీ బర్త్డే. నువ్వేంటి ఇక్కడ? ఈ రోజు నీ బర్త్డే కదా, నీకు ఇచ్చిన డెడ్ లైన్ కూడా ఈ రోజే. మర్యాదగా వెళ్ళిపో. ఇన్నాళ్ళు ఈ సీన్ నువ్వు నేను చూసాం. నా మాట వినకపోతే ఇంటర్నెట్ లో ఇండియా మొత్తం చూస్తుంది. Idiot! Get out of here. Get out! How dare you do this? You filthy. ఏమైంది? నేను బెడ్రూమ్ లో డ్రెస్ చేంజ్ చేసుకుంటుంటే దొంగచాటుగా వీడియో తీసి ఇంటర్నెట్ లో పెడతానని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఏంటి ముందుకు వస్తున్నావు? ఏంటి మధ్యలో ఏంటి? పెద్ద మగాడు అనుకుంటా, నా గురించి తెలియదు. ఏంటి ఏంటో చూపు, కొడతావా? ఏయ్, 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 ఏయ్! అబ్బా!
సెల్లుతో మేలు చేసుకోవచ్చురా, బ్లాక్ మెయిల్ కాదు. ఇంకోసారి ఈ చుట్టుపక్కల కనిపించామంటే ఎన్కౌంటర్ చేసేస్తా. థ్యాంక్ యూ. ఇట్స్ మై డ్యూటీ. సార్ అసలు వాడి బాధ తప్పించుకోవడానికి ఇది మీతో క్లోజ్ గా జాగింగ్, గో కార్డింగ్, స్క్వాష్ ఏమే అంటే ఇక మనం కలవా? కలుస్తాం, ఇలా ఎవడైనా నా వెంట పడినప్పుడు. ఇంకా మీ వెంట ఎవరు పడరు, ఏ? నేనే పడతాను కనుక.